నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ బ్లేజ్ నేను విజయ్ శంకర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రధాని యూరప్ పర్యటన రద్దు భారత్ దాడి నేపథ్యంలో నిర్ణయం భారత్ పౌరులపై పాక్ కాల్పులు 10 మంది మృతిపై ఒమర్ దిగ్భ్రాంతి లైవ్ లో ఏడ్చిన పాక్ యాంకర్ అమాయకులను చంపారని ఆవేదన ఉగ్రవాది మసూద్ కుటుంబం హతం 10 మంది మృతి చెందినట్లు సమాచారం రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్ర దాడికి భారత్ ధీటుగా బదులిచ్చింది. ఉగ్రదాడి జరిగిన 2 వారాల తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో దాయాది దేశంపై మెరుపు దాడులు చేసింది. పాక్ పీవకోలేని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడింది. ఇక భారత్ దాడుల్లో జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ కుటుంబం మొత్తం హతమైనట్లు తెలుస్తోంది. భారత్ జరిపిన దాడుల్లో పాకిస్తాన్లోని బహవల్పూర్లో గల మసూద్ నివాసం పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం. ఈ దాడిలో 10 మంది మసూద్ కుటుంబ సభ్యులు 4 సహాయకులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అయితే జైషే చీఫ్ ప్రాణాలతోనే ఉన్నట్లు తెలిసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి శ్రీనివాస్. అంటే మొత్తంగా జైషే మహమ్మద్కి సంబంధించి ఆయన కుటుంబానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. భారత్ జరిపినటువంటి ఈ ఉగ్రవాదులపైన జరిపినటువంటి మిసైల్ దాడిలో అతని కుటుంబం మొత్తం కూడా హతమైనట్లుగా సమాచారం అందుతోంది. దాదాపు 10 మంది కుటుంబ సభ్యులు 4 సహాయకులు కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే అతను మాత్రం ప్రాణాలతో ఉన్నాడనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? రైట్ విజయ్, ఏదైతే 23 నిమిషాల్లో 9 టార్గెట్లను లక్ష్యంగా చేసుకొని ఈరోజు ఏదైతే భారత భద్రతా దళాలు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ ప్రపంచ స్థాయిలో ఒక హై షోగా మిగిలిపోయేది ఉంది. ఎందుకంటే ఈ ఆపరేషన్ సింధూర్లో ఎవరైతే ఉగ్రవాద సంస్థలు పెంచి పోషిస్తున్న నాయకులు కూడా మొత్తం కూడా భూమిలో కలిసిపోయిన పరిస్థితి మనం ఒకసారి చూసుకుంటే గనక, ఏదైతే ఇప్పటివరకు మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం, అదేవిధంగా జాతీయ మీడియా నుంచి వస్తున్న సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక ఏదైతే జైషే మహమ్మద్ చెందిన అగ్రనేత మసూద్ మృతి చెందారు, ఆయన కుటుంబ సభ్యులు కూడా మృతి చెందారు దాడిలో అని చెప్పేసి తెలుస్తుంది. అయితే మసూద్ మరణించిన
దాన్ని మాత్రం పాకిస్తాన్ ఇప్పటికీ కూడా ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే పాకిస్తాన్కి అలవాటే ఎవరైనా ఉగ్ర దాడి చేసే నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళని పెంచి పోషిస్తుంది పాకిస్తానే. కాబట్టి వారు చనిపోయారంటే మాత్రం పాకిస్తాన్ ఎప్పుడు కూడా చెప్పదు, అది ఓపెన్గా కూడా చెప్పదు. ఎందుకంటే ఇది పాకిస్తాన్కి దెబ్బ కాబట్టి. సో మనకున్న సమాచారం కావచ్చు, అదేవిధంగా అంతర్జాతీయ మీడియా నుంచి వస్తున్న సమాచారం కావచ్చు, ఏదైతే మసూద్ ఆయన కుటుంబ సభ్యులు 10 మంది అయితే మృతి చెందడం జరిగింది. అదేవిధంగా ఆయనతో పాటు సహాయకులుగా ఉన్న 4 మృతి చెందడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక అంతేకాదు, ఆపరేషన్ సింధూర్లో కీలక ఉగ్ర నేతలు ఎవరైతే ఉన్నారో మురెట్కేలోని మర్కజ్ తయ్యబా కూడా ఆర్మీ ఆయన మీద కూడా మరుపు దాడులు చేయడంతో ఆయన కూడా మృతి చెందారని చెప్పేసి సమాచారం అందుతుంది. అదేవిధంగా లష్కరే తోయిబాకు చెందిన హఫీజ్ అబ్దుల్ మాలిక్ కూడా మృతి చెందారని చెప్పేసి మన దగ్గర ఫోటోలతో సహా ఆధారాలు కూడా రావడం జరిగింది. అదేవిధంగా మాలిక్తో పాటుగా మరో ఉగ్రనేత కూడా మరణించాడని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఏదైతే 9 లక్ష్యాలను 23 నిమిషాల్లో ఛేదించిన ఘనత భారత్ భద్రతా దళాలకే దక్కుతుంది. 1 కాదు 2 కాదు 9 ఉగ్ర స్థావరాలు 23 నిమిషాలు కరెక్ట్గా 1 గంటకు స్టార్ట్ అయిన ఈ దాడులు 1 గంట 23 నిమిషాలు 24 నిమిషాల్లోప క్లోజ్ చేసుకుని మళ్ళీ తిరిగి భారత్కు చేరుకోవడం జరిగింది. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఈ యుద్ధం అంటే ఏంటో భారత్ ఒకసారి పాకిస్తాన్కి మరోసారి రుచి చూపించడం జరిగింది. ఈసారి దాడిలో 100కు పైగా ఉగ్రవాదులే మరణించి ఉంటారని చెప్పేసి కూడా లెక్కలు వస్తున్నాయి. దాని గురించి ఇంకా తేలాల్సి ఉంది. కానీ మీడియా అందించిన ప్రకారం, అంటే అక్కడ పాకిస్తాన్లో ఉన్న మీడియా అందించిన వివరాల ప్రకారం చూసుకుంటే కనుక 70 నుంచి 80 మంది మృత్యువాత పడ్డారు ఉగ్రవాదులు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే అది ఎంతమంది అనేది పూర్తిగా లెక్క రావాల్సి ఉంది. ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే కనుక ఏదైతే 9 స్థావరాలని టార్గెట్ చేసి భారత్ 23 నిమిషాల్లో కంప్లీట్ చేసింది అనేది ఇప్పుడు ప్రపంచ స్థాయిలో అందరూ కూడా అమెరికాతో సహా ఏదైతే ఆధునిక మన దేశాలని అని చెప్పుకుంటున్నామో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. ఎందుకంటే భారత్ దగ్గర ఉన్న టెక్నాలజీ అలాంటిది. టెక్నాలజీతో పాటుగా వ్యూహాత్మక ఎత్తుగడలు, దానికి మించి ఏదైతే భద్రతా దళాల ఆత్మస్థైర్యం, 100 కిలోమీటర్ల లోపున్న ఏవైతే క్యాంపులు ఉన్నాయో ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా మట్టుబెట్టిన పరిస్థితి. దాదాపు 80% ఉగ్ర స్థావరాలన్నీ కూడా నేల ఒరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూసుకుంటే కనుక మనకి 9 ఉగ్ర స్థావరాల్లో అందులో అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలోనే ఈ స్థావరాలన్నీ ఉన్నాయి. ఈ స్థావరాలన్నింటినీ కూడా మన భారత వాయుసేన మొత్తం కూడా మట్టు నేల కూల్చడం జరిగింది. అదేవిధంగా ఉహల్పూర్లో ఉన్న జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం, ఇదే మనం చెప్పుకుంటున్నాము, ఇక్కడే మసూద్ కూడా మృతి చెందాడని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇది 15 ఎకరాల్లో ఈ క్యాంపస్ ఉంటుంది. ఇందులో శిక్షణ, ఉగ్రవాదులకు సంబంధించి శిక్షణ ఉంటుంది. వారికి కావాల్సిన ఆర్థిక సహాయానికి సంబంధించిన కార్యాలయాలు అందులోనే ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ అటాక్ చేయాలన్నది కూడా కార్యాచరణ కూడా అంతా అక్కడి నుంచే జరుగుతుంది. సో ఆ 15 ఎకరాల్లో ఉన్న క్యాంపస్ అంతా కూడా నేల కూలిన పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నాం. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక మురెట్కేలో కూడా అక్కడున్న సరిహద్దు దగ్గర 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడున్న ఉగ్రవాద క్యాంపును కూడా పూర్తి స్థాయిలో నేల కొరికిన పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా సరిహద్దు నియంత్రణ రేఖ దగ్గర పూంచ్ దగ్గర ఏదైతే 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్కడున్న క్యాంపును కూడా, ఉగ్రవాద క్యాంపు కూడా బాంబుల దాటికి కూలిపోక తప్పలేదు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తుంగ్దర్ద్ సెక్టార్లో ఉన్న 30 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. ఇది లష్కరే క్యాంపు కూడా ప్రస్తుతం భవనమంతా శిథిలమైన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా జేఎంఎం లాంచ్ ప్యాడ్ను కూడా కూల్చివేయడం జరిగింది మన భారత సైన్యం. అదేవిధంగా రజౌరికి ఎదురుగా ఉన్న నియంత్రణ రేఖ దగ్గర ఏదైతే 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న టర్నాలా క్యాంపును కూడా మన భారత సైన్యం కూల్చివేయడం జరిగింది. మొత్తానికి 9 లక్ష్యాలను 23 నిమిషాల్లో ఛేదించి తిరిగి భారత్ చేరుకున్న వాయుసేనకు ప్రపంచమంతా కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తుంది. ఇది ఎవరూ చేయలేని పని, ఒక్క భారత్తోనే అవుతుంది. వ్యూహాత్మక ఎత్తుగడలు, అంతకు మించిన సాంకేతిక పరిజ్ఞానము, అంతకు మించి భారత సైన్యం, భారత భద్రతా దళాల మధ్య ఉన్న ఆత్మస్థైర్యం వెరసి భారత ప్రజల కోరిక ఏదైతే ఉందో ప్రతీకారం తీసుకోవాలి పెహల్గాం ఉగ్రదాడికి అని చెప్పేసి దాన్ని తీర్చిన ఈ రోజు ఏదైతే ఉందో మొత్తం భారతదేశంలో ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. అన్ని చోట్ల సంబురాలు జరుగుతున్నాయి. విజయ్. రైట్. శ్రీనివాస్, మరో అంశం కూడా ఇక్కడ ప్రస్తావించాల్సి ఉంటుంది. అంటే చాలా క్లియర్గా కనిపిస్తోంది, ఇటు ఉగ్రవాద సంస్థల అధినేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాకిస్తాన్లో తలదాచుకున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది.
ఎందుకంటే ఈరోజు పాక్ మీడియానే చెప్తోంది ఆ ఉగ్రవాదులు చనిపోలేదు, కేవలం భారత్ ప్రకటించుకుంటోందని. అంటే వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు ఉగ్రవాదులు మా దేశంలో ఉన్నారు, ఉగ్రవాదులకు మేము స్థానం కల్పిస్తున్నామని. అంటే ఇంత బహిరంగంగా పాకిస్తాన్ చెప్పుకుంటూ కూడా ఉగ్రదాడికి మాకు సంబంధం లేదు అని ఏ విధంగా చెప్తోంది? అసలు ఎలా చూడాలి పాకిస్తాన్ వైఖరిని? పాకిస్తాన్ వైఖరి ఎప్పుడు కూడా బుకాయింపు ధోరణి ఉంటుంది. ఉగ్రవాద సంస్థలను పెంచింది, ప్రోత్సహించింది పాకిస్తానే. దాంట్లో పాకిస్తాన్ పైకి చెప్తున్నది ఒకటి, లోపల చేసేది ఒకటి. ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు. ఈవెందో మనకి అమెరికా కూడా నేరుగానే ఏ విధంగా చూసిందో మనం చూసాం. లాడెన్ని చంపింది కూడా ఇక్కడ పాకిస్తాన్లోనే చంపబడ్డారు. అక్కడ పాకిస్తాన్లో చంపబడ్డారంటే చేసింది ఎవరు? అమెరికా. అక్కడ ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయని చెప్పి అమెరికాకు తెలుసు, రష్యాకు తెలుసు, ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్క దేశానికి తెలుసు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది అనేది. ఒకటి మాత్రం నిజం, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలు ఏవైతున్నాయో చివరికి ఆ దేశాలన్నీ కూడా ఆ ఉగ్రవాదానికే బలికాక తప్పదు అనేది మాత్రం స్పష్టం. ప్రస్తుతం ఏదైతే పాకిస్తాన్లో అంతర్యుద్ధం కొనసాగుతుందో, అదేవిధంగా BLA వార్ కొనసాగుతుందో, ఇవన్నీ కూడా పాకిస్తాన్ ఏదైతే ఇంతవరకు పెంచి పోసిన ఉగ్రవాద సంస్థలే అని మనకి తెలుసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికైతే పాకిస్తాన్ అంతర్జాతీయ స్థాయిలో ఎన్ని బుకాయించినప్పటికీ, ఎన్ని అసత్యాలు పలికినప్పటికీ పాకిస్తానే ఈ ఉగ్రవాద సంస్థలను, ఉగ్రవాద నేతలను పెంచి పోషిస్తుంది, వారికి రక్షణగా ఉంటుంది. అంతేకాదు ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించే దిశగా ఏదైతే పాకిస్తాన్ తీసుకొస్తున్న నిధులు, అంతర్జాతీయ నిధులు, లోన్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా వారి ఆయుధ సంపత్తికి, అదేవిధంగా ఉగ్రవాద సంస్థలను పోషించేందుకే అనేది మాత్రం ఇక్కడ స్పష్టమవుతుంది. అందుకే భారత్ కూడా అంతర్జాతీయ వేదికగా అనేక సార్లు చెప్పడం జరిగింది, ఏవి అంతర్జాతీయ బ్యాంకులు ఏవైతున్నాయో ఆ బ్యాంకులు ఏవి కూడా పాక్కి లోన్లు ఇవ్వద్దని చెప్పి పదే పదే చెప్తున్న సందర్భాలు కూడా చూసాం. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ అప్డేట్స్. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మరిన్ని కూడా మనం లైవ్లో తెలుసుకుంటూ ఉందాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టింది భారత్. అయితే ఆపరేషన్ సింధూర్ అనంతరం పరిస్థితులపై సమావేశంలో చర్చించారు. పాక్ స్పందన, అంతర్జాతీయ రియాక్షన్స్ తో పాటు ఒకవేళ పాక్ ప్రతినిధుల దాడులకు దిగితే వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం అందుతోంది. ఇదిలా ఉంటే కాసేపట్లో రాష్ట్రపతితో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. ఆపరేషన్ సింధూర్ పై ముర్ముకు వివరించనున్నారు మోదీ. ఇక అంతేకాకుండా
ఆపరేషన్ సింధూర్కు సంబంధించి ప్రధాని మోదీ ఏదైతే కేబినెట్ భేటీలో చర్చించనున్నారో అసలు భవిష్యత్తుకు సంబంధించి ఏ విధంగా నడుచుకోవాలి, ఎటువంటి ప్రణాళికలతో ఉండాలి, ఒకవేళ యుద్ధ పరిస్థితులు వస్తే అప్పుడు ఏ విధంగా చేయాలనేటువంటి విషయాలు కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా యూరోప్ ట్రిప్ అయితే ప్రధాని మోదీ ఆకస్మికంగా రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం పాక్ భారత్ మధ్య ఉన్నటువంటి ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గత రాత్రి భారత్ పాక్ పైన చేసినటువంటి ఈ దాడికి సంబంధించి ప్రస్తుతం ప్రధాని మోదీ ఫోకస్ మొత్తం కూడా ఈ అంశానికి సంబంధించే ఉంది. ప్రధాని మోదీ మొత్తంగా కూడా ఈ పాక్ భారత్ మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధానికి సంబంధించి ఆయన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంతర్జాతీయంగా ఉన్నటువంటి సమావేశాలు సభలను కూడా రద్దు చేసుకుంటున్నారు. మరోవైపు భారత్ పాక్ బార్డర్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మోదీ అయితే యూరప్ పర్యటన పూర్తిగా రద్దయిందని చెప్పుకోవాలి. ఇక 4 రోజుల యూరప్ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా దేశంలో ప్రస్తుత పరిస్థితులతో టూర్ రద్దయింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ ఆర్మీ దాడి చేసింది. శత్రు దేశంలోని ఉగ్రవాద శిబిరాలను ఆర్మీ ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ పర్యటనను మోదీ రద్దు చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి ప్రసన్న. అంటే మొత్తంగా ప్రధాని మోదీ అన్ని విషయాలు కూడా పక్కన పెట్టేశారు. అంతర్జాతీయంగా ఉన్నటువంటి చర్చలు కావచ్చు, యూరప్ పర్యటన కావచ్చు, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ప్రస్తుతమైన పూర్తి ఫోకస్ మొత్తం కూడా పాకిస్తాన్ భారత్ మధ్య ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితుల గురించే ఆయన ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవైపు డిఫెన్స్ తోటి మీటింగ్స్ కావచ్చు, మరోవైపు కేంద్ర కేబినెట్ భేటీ కావచ్చు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో కావచ్చు, మరోవైపు రాష్ట్రపతి ముర్ముతో కూడా భేటీ అవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఆమెకు కూడా పూర్తిగా అసలు ఏం జరుగుతోంది, ప్రస్తుతం భారతదేశంలో యుద్ధ పరిస్థితులు ఏంటి, ఆమెకు కూడా వివరించినట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం మోదీ షెడ్యూల్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి, దాంతోపాటుగా కేబినెట్ భేటీకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి ప్రసన్న? విజయ్, ఏదైతే మోడీ ఈరోజు కేబినెట్ సమావేశం నిర్వహించారో, కేబినెట్ సమావేశం కన్నా ముందు అజిత్ దోవల్ తోటి, అదేవిధంగా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ తోటి మీటింగ్ అవ్వడం జరిగింది. రాత్రి అయితే ఆపరేషన్ సింధూర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత కేబినెట్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కేబినెట్ సమావేశం లోపల తన సహచార మంత్రులతోటి ఇది భారతదేశం గర్వించదగ్గ క్షణాలని చెప్పేసి మోడీ అనడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంకి రక్షణకు సంబంధించి ఇందులో కూడా వెనుకపోయేటువంటి ప్రసక్తే లేదు, ఖచ్చితంగా భారతదేశం దీటైన జవాబిస్తుందని చెప్పేసి ప్రపంచానికి తెలిసే విధంగా మోడీ ఈరోజు కేబినెట్ సమావేశంలో కూడా సహచార మంత్రులకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా 9 ఉగ్ర స్థావరాలపైన అయితే పీఓకే లోపల ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలపైన మోడీ ప్రధానమంత్రిగా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా అజిత్ దోవల్ యొక్క ఆధ్వర్యం లోపల ఏదైతే ఉగ్ర స్థావరాలపైన దాడులు జరిగాయో సుమారు 80 మందికి పైగా ఉగ్రవాదులు దాంట్లో మరణించి ఉంటారని చెప్పేసి విశ్వసనీయ వర్గాల ద్వారా తెలియడం జరిగింది. అయితే మోడీ ఈ సందర్భంగా యూరోప్ పర్యటన 4 రోజుల యూరోప్ పర్యటన ఉన్నప్పటికీ దేశ యొక్క ఆపరేషన్ సింధూర్ అతి ముఖ్యమైనదని భావించేసి ఆ యొక్క యూరోప్ పర్యటన కూడా రద్దు చేసుకోవడం జరిగింది. ఈ కేబినెట్ మీటింగ్ అనంతరం కూడా పూర్తి వివరాలు సేకరించిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గరికి వెళ్ళేసి ప్రధాని మోడీ, అదేవిధంగా డిఫెన్స్ మినిస్టర్ వెళ్ళేసి పూర్తి వివరాలు ఆపరేషన్ సింధూర్ తీసుకున్నటువంటి చర్యలు, దాని తర్వాత వచ్చినటువంటి ఏదైతే ఉగ్ర స్థావరాలపైన దాడులకు సంబంధించి పూర్తి వివరాలు కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కూడా పూర్తి వివరాలు ఇచ్చేటువంటి మీటింగ్ ఉంది. అది సమావేశం కూడా మోడీ వెళ్తాడు. అయితే ఏదైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో బలూచిస్తాన్ కానీ ఆ ఏరియా లోపల ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలపైన మెరుపు దాడి చేసి ఆపరేషన్ సింధూర్ పాల్గామ్ దాడికి ఖచ్చితంగా ప్రతీకారం తీసుకుందని చెప్పవచ్చు. అయితే పాకిస్తాన్ని అంతర్జాతీయంగా ఒంటరి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా కూడా పాకిస్తాన్ అనేది ఉగ్రవాదులకు కేంద్రంగా ఉన్నదని చెప్పేసి చెప్పడానికి ప్రధాని మోడీ, అదేవిధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము చర్యలు తీసుకున్న దానికి భారతదేశ ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నాయి. విజయ్, ఎస్ ప్రసన్న, అసలు అంటే ప్రధాని మోదీ ఇప్పుడు కేబినెట్ మీటింగ్లో ఏమేం చర్చించనున్నారు? అంటే పాకిస్తాన్తో భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది, దాంతోపాటుగా యుద్ధ పరిస్థితులు వస్తే దేశ ప్రజానీకాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఇటువంటి అంశాలు కూడా ప్రధానంగా చర్చలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి ప్రసన్న? విజయ్, ఏదైతే ఇప్పుడు యుద్ధం కనుక సంభవిస్తే పాకిస్తాన్ని ఒంటరి చేసేటువంటి వ్యవస్థను తయారు చేయడానికి ప్రధాని మోడీ ముఖ్యంగా కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఇతర దేశాల నుంచి మద్దతు లభించకుండా పాకిస్తాన్ని ఒంటరి చేసి భారతదేశానికి సపోర్టుగా ఉండే విధంగా, ఎందుకంటే ఉగ్ర దేశానికి ఏదైతే నిధులు ఇస్తున్నారో ఇతర దేశాలు ఉగ్ర దేశంగా పాకిస్తాన్ నిరూపించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఒకవేళ యుద్ధం వస్తే ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు దేశం అంతటా
చోట కూడా మాక్ డ్రిల్స్ కూడా నిర్వహిస్తూ ఉన్నది. అంటే ప్రజలు కానీ సివిలియన్స్ కానీ ఏ విధంగా రెస్పాండ్ కావాలో యుద్ధం సంభవిస్తే, అదేవిధంగా రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లు కానివ్వండి, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లు, రిటైర్డ్ నేవీ ఆఫీసర్లు వారికి కూడా రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఒక యుద్ధం సంభవిస్తాక ఇమీడియట్లీ వాళ్ళందరూ కూడా తిరిగి విధుల్లో చేరాలని చెప్పేసి, యుద్ధ సమయంలో ఏదైతే నియమాలు ఉంటాయో నియమాలను ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి కూడా ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. ఎటు చూసుకున్నా కానీ పాకిస్తాన్ మాత్రము దిగ్బంధనం చేసే విధంగా మోడీ ప్రభుత్వము చర్యలో ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. అయితే చైనా మాత్రము పాకిస్తాన్కి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ ఉన్నది. ఇండియా ఏదైతే దాడులు నిర్వహించిందో దాడులు విచారకరం అని చెప్పి చైనా వ్యాఖ్యానించడం, భారతదేశం దాన్ని తీవ్రంగా ఆక్షేపించడం తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల దాడులను పూర్తిగా 100% కన్ఫర్మ్ చేసుకొని వారి మీద దాడి చేయడం జరిగింది. ఎటువంటి సైనిక స్థావరాలపైన కానీ లేదా సివిలియన్స్ పైన కానీ దాడి చేయాలని చెప్పి భారత ప్రభుత్వం చెప్తా ఉంటే, పాకిస్తాన్ మాత్రం దీంట్లో సివిలియన్స్ కూడా చనిపోయారు. ఏదైతే ఇండియా దాడి చేసిందో ఇండియా దాడి చేయడం అనేది మాకు తీవ్ర అభ్యంతరకరం అని చెప్పేసి పాకిస్తాన్ కూడా అంటా ఉన్నది. అమెరికా మాత్రము భారతదేశానికి సపోర్టివ్గా ఉంది. ఖచ్చితంగా ఉగ్ర స్థావరాలు ఎక్కడ ఉన్నా కానీ ఉగ్రవాదులను ఏరువేత అనేది ఖచ్చితంగా చేపట్టాల్సిందని చెప్పేసి అమెరికా భారతదేశానికి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. చాలా దేశాలు మాత్రము ఇండియాకి సపోర్టివ్గా ఉన్నాయి. ఇండియా చేసినటువంటి ఆపరేషన్ సింధూర్కి మాత్రం ఖచ్చితంగా అంతర్జాతీయంగా అన్ని దేశాలు కూడా మద్దతు భారత ప్రభుత్వం కూడగట్టిందని చెప్పవచ్చు. విజయ్, రైట్. మరో బ్రేకింగ్ కూడా అందుతోంది ప్రసన్న. రేపు 11 గంటలకి ఆల్ పార్టీ మీటింగ్ కూడా జరగబోతోందంట. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. రేపు దాదాపు దేశంలోని అన్ని ఇతర పార్టీలను కూడా ఇంక్లూడ్ చేసుకొని అసలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఈ యుద్ధ సమయంలో అనేది కేంద్ర ప్రభుత్వం చర్చించనుంది. ఆల్ పార్టీ మీటింగ్ కూడా జరగనుంది ప్రసన్న రేపు. థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న. రైట్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్పై దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత్ ప్రతీకారం తీర్చుకోవడంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు ఆపరేషన్ సింధూర్తో న్యాయం జరిగిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ బీజేపీ నేతలతో మా ప్రతినిధి లెనిన్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వము పహల్గాం దాడి అనంతరం నిన్న ఏదైతే ఉగ్రవాదుల స్థావరాలపైన అయితే దాడి చేశారు, దాంట్లో భాగంగా బీజేపీ పార్టీ ఆఫీస్ కార్యాలయం వద్ద ఉన్నాము. అయితే ఈ దాడికి ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏదైతే దాడిని స్వాగతిస్తూ సంబరాలు అయితే జరుపుకుంటున్నారో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి అనే విషయాలపై. చెప్పండి, ఎట్లా చూస్తున్నారు నిన్న జరిగినటువంటి దాడి? చాలా సంతోషంగా ఉంది. ఈట్కే జవాబ్ బుల్లెట్స్. మా నరేంద్ర మోడీ గారు దమ్మున్న ప్రధానమంత్రి కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉండే సివిలియన్స్ కి ఏమి నష్టం జరగకుండా కేవలం ఉగ్రవాద తాండ పైన ఒక నరసింహావతారం వల్లే కచ్చీలు చెండాడు, వాళ్ళందరికీ మట్టు పెట్టిండు. ఆఖరి ఉగ్రవాది చనిపోయేంత వరకు కూడా ఈ మారణ హోమం ఇలాగా సాగించాలి. ఖచ్చితంగా పాకిస్తాన్ ఈ ప్రపంచ పటంలో లేకుండా చేయాలి. దానికి మేము ముస్లింస్ గా నరేంద్ర మోడీ గారికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. ఇట్లా ఇప్పుడు అలానే మాక్ డ్రిల్ కూడా నిర్వహిస్తున్నారు కదా, దానిపైన ఎట్లా ఉంది? మాక్ డ్రిల్ ఖచ్చితంగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము, తర్వాత మన మిలిటరీ ఏదైతే ఆదేశాలు ఇస్తుందో ఖచ్చితంగా దాన్ని ఒక బాధ్యత గల భారతదేశ పౌరుడిగా అన్నిటిని మేము సహకరిస్తాము, మాక్ డ్రిల్ లో పాల్గొంటాము. ఈ దేశ రక్షణ కొరకు, ఈ దేశ పౌరునిగా, భరతమాత బిడ్డగా ఖచ్చితంగా ఒకవేళ అనుమతిస్తే, ప్రధానమంత్రి గారు ఇండియన్ ఆర్మీ అనుమతిస్తే మేము ముస్లిం అంతా వెళ్ళి ఫ్రంట్ రోలో యుద్ధం చేయడం కూడా సిద్ధంగా ఉంది. ఓకే, ఇప్పుడు అంటే ఆపరేషన్ సింధూర్ అనే పేరు కూడా పెట్టారు కదా, దాన్ని ఎలా వస్తున్నారు? ఖచ్చితంగా మతం అడిగి కొత్త పెళ్లి కూతురని చూడకుండా, కొత్త పెళ్లి చూడకుండా నా సోదరి మనల సింధూరాన్ని ఆ ముష్కరులు, ఆ ఉగ్రవాదులు తూర్చివేశారు. దానికి బదులుగా దాన్ని ఖచ్చితంగా రివెంజ్ తీసుకోవడానికి మంచి పేరుగా నేను భావిస్తాను. చాలా మంచి
మంచి నేమ్ చేశారు. ఈ ఆపరేషన్ సింధూర్ నా యొక్క భారతీయుల యొక్క ఎంతో మంది సహోదరిమణుల యొక్క సింధూర్ను తూర్చివేసింది కాబట్టి ఖచ్చితంగా ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏదైతే మోడీ గారు మా ఇండియన్ ఆర్మీ చేస్తుందో దానికి మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. అలానే ఇప్పుడు అయితే ఏదైతే దాడి జరిగిందో దానిలో మతము కులము అడిగి చంపినట్లుగా ఉంది కదా, దాన్ని ఎట్లా చూస్తుంటారు? అది చాలా హేమచర్య, అది అవానమి. అసలు మానవత్వం ఉన్న మనిషి ఎవరు ఎట్లా చేయడు. అసలు వాళ్ళు అనుకున్నారు ఇది కేవలం హిందువులకు మాత్రమే తప్పు నష్టం జరిగిందని, కానీ హిందువులకు నా హిందూ సోదరులు కొంతమంది చనిపోయారు, కానీ అక్కడ ఉండే కాశ్మీరీలు ముస్లింలు బతికేదే దీనిపైన. వారి యొక్క జీవనాన్ని వాళ్ళు ఉగ్రవాదానికి మతం కులం ఉందండి, జస్ట్ వాళ్ళ యొక్క ఉనికి కొరకు చంపారు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే వాళ్ళు చేశారో ఆ చర్యకు సరైన సమాధానాన్ని తమ్మున్న మా ప్రధానమంత్రి చేసి చూపించారు. గుస్కే మారింగే పాకిస్తాన్ కు తోడు దింగి ఆడే మాదిరి. ఓకే, ఏదైతే ప్రధానమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ అనేక మంది సంబరాలు అయితే జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనే పేరు తీసుకొని సాగుతున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని ప్రజలైతే పూర్తిగా స్వాగతిస్తున్నారు. లెనిన్ అసలు అంటే ఏమనుకుంటున్నారు? కామన్ పబ్లిక్ జరిగినటువంటి దాడికి సంబంధించి హర్షాన్ని ఎలా వ్యక్తం చేస్తున్నారంటే, నాకు తెలిసి ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా అనేక చోట్ల సంబరాలు కూడా చేసుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే జరిగినటువంటి ఉగ్రదాడి సామాన్యమైనటువంటి దాడి కాదు. కొంతమందిని టార్గెటెడ్గా చేసుకొని మతాన్ని అడ్డం పెట్టుకొని తద్వారా మత విద్వేషాలు భారతదేశంలో రెచ్చగొట్టాలనేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. కానీ భారతీయులందరూ ఒక్కటిగా ఉండి పాకిస్తాన్ని దెబ్బ కొట్టాం. ఈరోజు మన ఆర్మీ తన పవర్ ఏంటో చూపించింది. సో ఎలా చూస్తారు లెనిన్? అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు దీనికి సంబంధించి? ఇతర పార్టీ శ్రేణులు కూడా ఏమనుకుంటున్నారు లెనిన్? ఓకే, రైట్ విజయ్. ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఆపరేషన్ ఏదైతే సింధూర్ ఉందో దానిపైన ప్రజలైతే పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సంబరాలు కూడా జరుపుకుంటున్నారు. అయితే ఏదైతే రక్తాన్ని అక్కడ చూసినటువంటి ఏదైతే ఆడపిల్లలు ఉన్నారో వాటి ఉన్నటువంటి చూసేశారు కాబట్టి ఆ పేరు తీసుకోవడం పైన కూడా జనాలు అయితే చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక చేరుకొని సంబరాలు అయితే జరుపుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ లెనిన్. రైట్, ఆపరేషన్ సింధూర్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. చివరి ఉగ్రవాదిని అంతం చేసే వరకు మోదీ పోరాటం ఆగదని ఆయన అన్నారు. ఉగ్ర స్థావరాలపై దాడి చేయడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. మోదీ నిర్ణయానికి దేశమంతా కట్టుబడి ఉందన్నారు. దేశంలో దాడులను సీరియస్ గా తీసుకోవాలని పవన్ తెలిపారు. సైన్యానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ హెచ్చరించారు.
ప్రత్యేకించి ఈ ఉగ్రవాద మూకలు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు, ఇది 90లో కూడా ఇలాగే కాశ్మీరీ హిందూస్ని కాశ్మీరీ పండిట్స్ని చంపేశారు. ఇట్లాగే చంపేసి కొంతమంది గతంలో కూడా చంపేస్తే అలాగే వాళ్ళని అంత్యక్రియలు చేయడానికి వాళ్ళని శ్మశానం దగ్గర తీసుకెళ్తే అక్కడ కూడా మిగతా కొంతమంది హిందువులను చంపేశారు. సో హిందువుల మీద దాడి అనేది ఇది అనాదిగా జరుగుతూనే ఉంది. కానీ ఐ థింక్ ఇట్ ఇస్ అ రైట్ టైం టు టేక్ ఎ డెసిసివ్ అండ్ బోల్డ్ యాక్షన్. ఇట్స్ ఎ కమెండబుల్ జాబ్ డన్ బై అవర్ ఆర్మీ personnel and defense personnel, and we have to appreciate them. We'll stand by them under the leadership of Honorable Prime Minister Modi ji. We will stand by you, sir, and whatever you have taken, whatever decision, bold decision you take, we're going to stand by you. We are with you. Idi at the same time ప్రత్యేకించి this is a time of war, not a full-blown war, but it is a protracted war which will continue for a long time. Which will continue for a long time, and Pakistan should be taught a tough lesson, because రైట్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్ర దాడికి ప్రతిగా భారత్ కఠినంగా స్పందించింది. భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు జరిపింది. ఈ దాడుల్లో సుమారు 80 నుంచి 90 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. ఈ దాడిపై ఓ పాకిస్తానీ టీవీ యాంకర్ వీడియో బాగా వైరల్ అవుతోంది. ఈ మహిళ అమాయకులను చంపినందుకు తనను క్షమించమని కోరుకుంది. అయితే ఈ వీడియోలో ఆ పాకిస్తానీ మహిళ అమాయకుల వీరమరణం పొందుతున్నారని అంది. వారి కుటుంబ సభ్యుల నుంచి తాను ఒక్కటే కోరుకుంటున్నానని తెలిపింది. చనిపోయిన తమ ఆప్తులు ఆ దేవుడి వద్దకు వెళ్లి పాకిస్తాన్ గురించి ఫిర్యాదు చేయవద్దని చెబుతోంది. తాము పాకిస్తానీలని మర్చిపోయామని అంటోంది. మానవులంతా ఒక్కటే అనే విషయాన్ని తామంతా మర్చిపోయామని, తమలాంటి అవినీతి మనస్తత్వం కలిగిన వారిని క్షమించమని ప్రార్థించాలని కోరింది. తామంతా దారి తప్పిపోయామని చెప్పింది. ఆమె మాటలను బట్టి ఉగ్రవాదులు అమాయకులను చంపిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా అనిపిస్తోంది. शहीद हो रहे हैं, उनसे अल्लाह की मुलाकात होगी, दुनिया में उन पर क्या बीती इस पर भी बात होगी. खुदारा अपने मासूमों को तलकीन कीजिएगा कि वो अल्लाह से हमारी शिकायत ना करे, बल्कि अल्लाह से ये दरख्वास्त करे कि वो हमारे जैसे कमजोर ईमान वालों को ताकत अता करे, क्योंकि हम भूले हुए हैं कि मनफत एक है. आपके मासूम जो शहीद हो रहे हैं, उनसे अल्लाह की मुलाकात होगी, दुनिया में उन पर क्या बीती इस पर भी बात होगी. खुदारा अपने मासूमों को तलकीन कीजिएगा कि वो अल्लाह से हमारी शिकायत ना करे, बल्कि अल्लाह से ये दरख्वास्त करे कि वो हमारे जैसे कमजोर ईमान वालों को ताकत अता करे, क्योंकि हम भूले हुए हैं कि मनफत एक है. आपके मासूम जो शहीद हो रहे हैं, उनसे अल्लाह की मुलाकात होगी, दुनिया में उन पर क्या बीती इस पर भी बात होगी.
खुदारा अपने मासूमों को तलकीन कीजिएगा कि वो अल्लाह से हमारी शिकायत ना करे, बल्कि अल्लाह से ये दरख्वास्त करे कि वो हमारे जैसे कमजोर ईमान वालों को ताकत अता करे, क्योंकि हम भूले हुए हैं कि मनफत एक है। आपके मासूम जो शहीद हो रहे हैं उनसे अल्लाह की मुलाकात होगी, दुनिया में उन पर क्या बीती इस पर भी बात होगी। రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో 10 మంది భారత పౌరులు మృతి చెందారు. పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడాన్ని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. ఈ క్రమంలో నియంత్రణ రేఖ వెంట పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో 10 మంది పౌరులు మృతి చెందారు. దీనిపైనే తాజాగా ఒమర్ స్పందించారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ప్రతిస్పందన స్పష్టంగా ఉందని ఆయన అన్నారు. పాకిస్తాన్లోని పౌరులను కాకుండా కేవలం ఉగ్ర స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుందన్నారు. పాక్ మాత్రం అన్యాయంగా జమ్మూ కాశ్మీర్ పౌరులపై దాడి చేసి 10 మందిని పొట్టన పెట్టుకుందని ఆయన విమర్శించారు. ఇక ఎల్ఓసి వెంట ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడినట్లు అబ్దుల్లా తెలిపారు. అక్కడ పరిస్థితులను నిశ్చితంగా పరిశీలిస్తున్నామని, పాక్ చర్యలకు దీటుగా ఎదుర్కొంటామన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం పౌరుల భద్రత, వారికి మౌలిక సదుపాయాలు సమకూర్చడం వంటి వాటిపైనే దృష్టి సారించినట్టు తెలిపారు. అంతేకాకుండా అత్యవసర సమయాల్లో ఎలా ప్రతిస్పందించాలనే దానిపై వారికి అవగాహన కల్పించే అంశాలపై ముందుకెళ్తున్నామని వెల్లడించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. భారత్ పాక్ సంబంధించినటువంటి లైవ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 4 Sides TV.